హలో గాయ్స్, వెల్కమ్ టు లండన్లో మా కథలు. ఇప్పుడు నేను మీకు చూపెట్టే వీడియో ఏంటంటే, నేను పార్ట్ టైం చేసే దగ్గర వర్క్ ప్లేస్లో అందరికీ క్రిస్మస్ గిఫ్ట్స్ అని ఇచ్చారు. అందులో మాకు కూడా ఒక గిఫ్ట్ కూపన్ ఇచ్చారు. అదేంటంటే గిఫ్ట్ కూపన్ భలే వెరైటీగా ఉంటుంది. జస్ట్ దాన్ని ఓపెన్ చేసి స్కాన్ చేస్తే మనకు సెలెక్ట్ చేసుకోవాల్సిన గిఫ్ట్స్ వస్తాయి. అక్కడ జస్ట్ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని మన ఇంటి అడ్రస్ ఇస్తే అవి మొత్తం మన ఇంటికే వచ్చేస్తాయి. నేను ఆర్డర్ పెట్టి మినిమం 20 days అవుతుంది. క్రిస్మస్ వెళ్ళిపోయి మన సంక్రాంతి వెళ్ళిపోయినాక కనుమ తర్వాత వచ్చినాయి ఈ ఆర్డర్ అనేది. దీంట్లో ఏమన్నాయో నేను మీకు ఇప్పుడు చూపిస్తా, ఆగండి చూడండి. బాక్స్ చాలా టైట్గా ఉంది, చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఓకే, హియర్ ఈజ్ ద ప్రజెంటేషన్. ఫస్ట్ వచ్చేసి సాసరీ బీర్. ఇవన్నీ యూకే బీర్స్, మనకు తెలియవు ఇవన్నీ ఎలా ఉంటాయో. ఆల్కహాల్ పర్సెంట్ 3.9 ఉంది. ఇంకొక బీర్ చూద్దాం మనం. ఇంకో బీర్ ఏమొచ్చేసింది, ఇదేంటంటే దీని పేరు వచ్చేసి లీన్ బ్రీవ్. ఇవన్నీ యూకే బీర్స్ కాబట్టి అన్ఫిల్టర్డ్గా ఉంటాయి గాయస్. కాకపోతే తాగలేం మనం ఇండియా బీర్స్ లాగా ఉండే ఇవన్నీ చేదుగా ఉంటాయి బాగా. ఈ చేదు మనం తట్టుకోలేం, తాగలేం. అందుకని నేను ఇవన్నీ మా ఫ్రెండ్ గారికి ఇస్తానని మాట ఇచ్చేసా. నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్లాస్ వస్తుంది. ఈ బీర్లన్నీ ఆ గ్లాస్లో పోసుకొని తాగడానికి. ఆగండి, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఓపెన్ చేద్దాం. మొత్తం బబుల్ ర్యాప్తో భలే బాగా ర్యాప్ చేశారు. చూద్దాం. ఓకే, అబ్బో గ్లాస్ మామూలు లేదు అసలు, పట్టుకోవడానికి సూపర్ ఉంది. ఇంకా దీంట్లో బీర్ పోసుకొని తాగుతుంటే చిల్ అయిపోవటం. ఇంకా యూకేలో మామూలుగా ఉండదు ఎవరు. ఓ గాడ్, కొంచెం ఉంటే పగిలిపోయేది. ఓకే, బాగుంది, నైస్, సూపర్ ఉంది. పట్టుకోవడానికి హ్యాండిల్ బాగుంది, డిజైన్స్ బాగున్నాయి. వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇచ్చారు ఇక్కడ, బీర్ హంటర్ అంట. ఓకే, నైస్. ఓకే, ఇంకా 2 బీర్లు ఉన్నాయి. ఆ 2 కూడా ఏంటో చూసేద్దాం మనం. ఒక్క నిమిషం. ఓకే, వస్తుంది. ద థర్డ్ బీర్ ఈస్, చూద్దాం. ఓకే, దీని పేరు వచ్చేసి సిరన్ లుమినా అంట. ఏందో యూకేకి ఎందుకు వచ్చామో తెలియదు. ఈ గిఫ్ట్లు ఏందో, ఈ పిచ్చిపూకు బీర్లు ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ తాగి మేము విడిచిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. చూద్దాం. మేము మాత్రం ఈ తాగిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు వీడియో చేసి పెడతాను. దయచేసి మీరు యూకే వచ్చేప్పుడు మాత్రం ఇలాంటి బీర్లు తాగమాకండి. అన్నీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకో బీర్ ఉంది, దాని పేరు ఏందో చూద్దాం. ఇదేమో బడ్వైజరా? అమ్మ, బడ్వైజర్ కాదు, ఇదో బ్రీవ్ వర్డ్స్ అంటే. అబ్బే, పుంకి పనా అమ్మ. ఇంకా నేను పింక్ బూ అనుకున్నాగా. అమ్మో, దీంట్లో ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, 5.4% ఉంది. ఓకే, పుంకిపా దీన్ని ఏమొచ్చేసి. అన్నీ 300 ml క్యాన్స్ బ్రోస్. మొత్తం 4 టిన్స్ వచ్చాయి, దానికి ఒక గ్లాస్ వచ్చింది. నాతో పాటు పనిచేసే కోవర్కర్ వాడు ఉంటాడు, ఈ వీడియోలలో వస్తాడు చూడండి, తిక్కబుక్ డ్యాన్స్ వేసుకుంటూ ఏటిబుక్లాగా మాట్లాడతాడు. వాడు నాకు ఈ మావా నీ బీర్లు నువ్వు తాగననుకున్నాగా, నేను తీసుకుంటా మావా అంటే, సర్లేరా ఇస్తలేరా, నేను ఆర్డర్ పెట్టాలే, వస్తేలే వచ్చాక ఇస్తలేరా అని చెప్పాను వాడికి. సరే చూద్దాం. పాపం మంచోడేలే మనోడు, అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు బాగా. వాడి కోసం నేను బీర్లు త్యాగం చేస్తున్నా. నేను తాగనని కాదు, ఎందుకంటే మనం న్యూ ఇయర్కి ఒక రిజల్యూషన్ ఉంది మనకి, ఇండియా వెళ్ళే వరకు యూకే మందు ముట్టకూడదని. నేను అదే చేస్తా, ఇండియా వెళ్ళే వరకు యూకే మందు ముట్టను. ఎందుకంటే మనం తాగి మనకి ఏమైనా అయిందనుకో, ఏమైనా పీకినా కానీ మనల్ని ఇక్కడ ఎన్హెచ్ఎస్ తీసుకుపోవడం కూడా ఎవరు లేడు. అందుకనే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. కొత్త మూసుకొని టైంకి తిని, టైంకి పండుకొని, టైంకి పనికి వెళ్ళి, టైం కాలేజ్కి వెళ్తే చాలు అని అనుకుంటున్నాం ఇక్కడ. కానీ అదంతా అవ్వదు. నువ్వు ఎంత టైంకి తినాలన్నా దెంగదు, నువ్వు ఎంత టైంకి నిద్రపోవాలన్నా దెంగదు. నువ్వు టైంకి కాలేజ్ పోవాలంటే అదొకటైతే అవుద్ది. ఎందుకంటే టైం కాలేజ్ పోకపోతే అటెండెన్స్ పడదు నీకు అక్కడ. అటెండెన్స్ కోసమే నువ్వు కాలేజీకి పోవాలి. సో మీరు ఎవరైనా యూకే రావాలనుకుంటే జాగ్రత్తగా ఈ వీడియోలన్నీ చూసి రండి. ఆల్వేస్ వెల్కమ్.